రక్త చరిత్ర సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలంగాణలో చాలా స్పష్టమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలని కూడా నేను భావిస్తూ ఉన్నా. మనకు గుర్తుంది, సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నటువంటి సందర్భంగా ఒక నాయకుడు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేసిండు. దురదృష్టం, వారు చరిత్ర సృష్టించాలనుకున్నారేమో, కానీ అగ్గిపుల్ల దొరకలేదు వారికి. కానీ అద్భుతమైన భవిష్యత్తు కలిగినటువంటి శ్రీకాంతాచారి అనే ఒక యువకుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చావు బ్రతుకుల్లో ఉంటూ కూడా ఒకవేళ గనక మళ్ళీ నేను బ్రతికి బయటపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే జరగకపోతే మళ్ళీ కూడా చావడానికి సిద్ధంగా ఉంటా అని తాను చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ కూడా గర్జించిన విషయం మనందరి కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది ఎప్పటికీ. కానీ ఈరోజు నేను చెప్పినటువంటి విషయం అందరికీ అర్థమైంది అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు త్యాగాల పునాదుల పైననే తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని భావిస్తూ ఉంటుంది. ఆ త్యాగాలలో నేను గర్వంగా చెప్తా ఉన్నా, మా త్యాగం కూడా చాలా గొప్పది. మేము వచ్చిన నేపథ్యం కానీ మాకున్న లక్ష్యం కానీ కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని భావించిన ఆ మాస్టర్ కీ చేజెక్కించుకునేటువంటి ప్రయత్నాన్ని మేము ఎప్పుడు కూడా చేయలేదు. కారణం, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతులు, వివిధ కుల సంఘాలు, పేదలు, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని భావించి ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఉద్యమాన్ని నడిపిస్తామని నినాదాలు ఇస్తే, మార్గనిర్దేశనం చేస్తే నిజమని నమ్మి పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేసిన అప్పుడున్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, అదే మాదిరిగా మేమే గొప్ప నాయకులమని భావించినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి పిలుపునియడం, లేదంటే రెచ్చగొట్టే ధోరణిని అవలంబించి ప్రజలను, యువతను ప్రేరేపించడమే సరిపోయింది తప్ప తెలంగాణ వచ్చేటట్టు లేదు అని ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ త్యాగాలు నిజంగా వృధా అయినట్టుగానే నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్రం సిద్ధించింది, కానీ కాపలా కుక్కలా ఉంటా అన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి, అవినీతి చేయాలి, లక్షల కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతోనే ముందుకు పోయిండ్రు తప్ప తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం వారికి లేకపోయినటువంటి కారణంగానే నాలాంటి నిబద్ధత కలిగినటువంటి ఎంతోమంది యువకులు, నాయకులు వివిధ దారులను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం గనక శ్రీకాంతాచారి మరణాన్ని విశ్లేషించకపోతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. పాపం అమాయక మిత్రులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, నాతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి నాయకులు, విద్యార్థి సోదరులు ఈరోజు మరొక్కసారి మా రక్తాన్ని చిందిస్తాం, మా రక్తాన్ని ఇస్తాం, రైతులకు మేలు చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించండి అని వారు నిన్న ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నా మిత్రులు
రక్తపు బాటిళ్లతోన వారు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి వెళ్ళడం జరిగింది. కానీ పాపం మా మిత్రులు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా ఒక డ్రామా, లోపాయికారి ఒప్పందాలతోన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డ్రామాలు ఆడుతున్నటువంటి సంగతిని గుర్తెరగకపోతే మీరు చూయించేటువంటి దారి ఏదైతే ఉంటుందో, నా అమాయక తెలంగాణ యువత, రైతాంగము, ప్రజలందరూ కూడా మరొక పోరుబాటలో అమరులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతులకు కావాల్సింది నీళ్లు. ఆ నీటి కోసం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, తమ నిరసన గళాన్ని విప్పుతూ ఉన్నారు. కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కమిషన్ల పేరిట ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసి కమిషన్ కూడా 2 సంవత్సరాల క్రితమే స్పష్టమైనటువంటి 378 పేజీలతో కూడిన రిపోర్టుతో పాటు 16 చాప్టర్లను కూడా సూచించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిని దేన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మరొక్కసారి కొత్త డ్రామాకు తెరలేపినరు కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ దుర్మార్గపు ఆలోచనలకు మనం బలి కావద్దని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అంతా కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రావడం కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండో మనకందరికి కూడా తెలుసు. తాను కంప్లైంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది కేవలము 9,000 కోట్ల అవినీతి అన్నారంలో జరిగింది, మేడిగడ్డలో జరిగింది అని తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం ఆ 3 బ్యారేజ్ల పైన కూడా ఇవ్వలేదు. సుందిల్లా, అన్నారం దానిపైన కూడా తాను ఫిర్యాదు చేయలేదు. అదే మాదిరిగా కాళేశ్వరం ప్రస్తావనే లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన నిందా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ, సిబిసిఐడి ముందున్నటువంటి ఎన్నో ఫిర్యాదులను ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది.